everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub level మనం హైయర్ ఎడ్యుకేషన్ వన్ షాట్ మ్యారథాన్ చూద్దాము. ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ స్కోరింగ్ టాపిక్ అండి. ఎవరైతే లాజికల్ రీజనింగ్ లో మేము సరిగ్గా లేవు మ్యామ్, ఎక్కువగా చాలా మంది ఏం కాన్సన్ట్రేట్ చేస్తారంటే టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్, లాజికల్ రీజనింగ్ ఇవే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఎందుకంటే అవి ఫస్ట్ మీకు తెలిసిన ఫస్ట్ ఉన్నాయి అని. యాక్చువల్గా ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఈజియెస్ట్ టాపిక్, స్కోరింగ్ టాపిక్ కూడా. మీరు కనుక ఇలాంటి ప్రిపేర్ అయితే ఏంటంటే నార్మల్గా మన ఈజీగా స్కోరింగ్ అనేది క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవడానికి. So let us go to the topic. Institutions of higher learning and education in ancient India. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీటెడ్గా ఇచ్చే టాపిక్ అనమాట. ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం లేదు, ఓకేనా. ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రాచీన విద్యా వ్యవస్థ. మన ఇండియాలో ఉన్న ప్రాచీన విద్యా వ్యవస్థ ఎలా ఉండేది అని చెప్పేసి. It was a holistic residential model focused on deep intellectual, moral and physical development. Education system ఎలా ఉండేదంటే హాలిస్టిక్ గా ఉండేది. హాలిస్టిక్ అంటే ఏంటి మ్యామ్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అని అర్థం. హాలిస్టిక్ అంటే అన్ని కోణాలు అని, అన్ని కోణాల్లోనూ అభివృద్ధి చెందేటట్టుగా ఒక విద్యార్థి చూసేవాడు. అన్ని కోణాలు అంటే ఏంటి మ్యామ్ అంటే ఇంటలెక్చువల్గా, మోరల్గా, సొసైటీలో ఎలా బ్రతకాలి, సోషల్గా, ఎకనామికల్గా అన్నిటికి సంబంధించినవి, స్పిరిచువల్గా అన్నీ అనమాట, ఓకేనా. ఫిజికల్గా ఏ విధంగా ఒక విద్యార్థి అనేవాడు నేర్చుకుని ఏ విధంగా ఆ విద్య అనేది అలా ఉండేదన్నమాట. ఎలా డెవలప్ అవ్వాలి అన్ని విధాలా అని చెప్పి అన్ని కోణాలని కవర్ చేశారు. అలాగే రెసిడెన్షియల్ మోడల్ అంటే ఏంటంటే గురువు నార్మల్గా మనకి ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఏంటి, ఏదో స్కూల్కి వెళ్ళామా వచ్చామా అంతవరకే. కానీ అప్పట్లో ఏంటంటే గురువు దగ్గర ఉండి, గురువుని ఇంటిలో ఉండి, అంటే అప్పుడు గురుకుళ్ళు ఉండేవి కదా, సో ఆ గురుకుళ్ళ దగ్గర నేర్చుకునేవాళ్ళు వాళ్ళే పూర్తిగా. అంటే గురువు దగ్గరే ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి. ఎందుకు ఈ విధంగా నేర్చుకునేవాళ్ళు మ్యామ్ అంటే గురువుని ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలుసుకోవడానికి, ఓకేనా. గురువుని ఏ విధంగా అప్పట్లో చూసారా మీరు, సినిమాల్లో కూడా చూపిస్తారు, అది కొంత నిజమే. ఏంటంటే గురువుకి సేవ చేసి నేర్చుకోవడం, గురువుకి దగ్గరగా ఉండి నేర్చుకోవడం. దీని ద్వారా ఏంటంటే గురువుకి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే అతను విద్యార్థి యొక్క క్వాలిటీస్ని ముందే కనిపెట్టి దాన్ని బట్టి తన విద్యని అభ్యసించేటట్టు. అప్పుడు ఆ పిల్లవాడు ఎలాంటి సైకలాజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ అతని యొక్క స్టేజ్ ఎలా ఉందని ముందే కనిపెట్టగలుగుతాడు. సో అందుకని రెసిడెన్షియల్ మోడల్ ఫోకస్డ్ ఆన్ డీప్ ఇంటలెక్చువాలిటీ అంటే ఏంటంటే క్రిటికల్ థింకింగ్ అనేది ఉండేది. అంటే ఏదో నేర్చుకున్నామా, క్లాస్లో విన్నామా, వచ్చేసామా అని కాదు. ఆ విన్న దాని గురించి ఆలోచించేవారు, ఆలోచించి దాన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి అని క్రిటికల్ థింకింగ్ మోడల్ అనేది ఉండేది అప్పట్లో. అలాగే మోరల్ అంటే నైతిక విలువలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే శారీరకానికి కూడా ఎలా డెవలప్ చేసుకోవాలి. మీ గురుకులు అంటే ఏదో చదువుకొని వచ్చేయటం అది కాదు, శారీరకంగా కూడా ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలని దాని మీద కూడా మనకి విద్యని అభ్యసించేవారు. నెక్స్ట్ ద కురికల్ సిస్టమ్ అండ్ కోర్ పెడగోజీ, రెసిడెన్షియల్ అండ్ హాలిస్టిక్ మోడల్ చెప్పాను కదా. సో ఇది రెసిడెన్షియల్గా బోత్ హాలిస్టిక్ అంటే అన్ని విధాల అన్ని కోణాల్లోనూ డెవలప్ చేసేటట్టుగా ఉంటుంది ఎడ్యుకేషన్. ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్, అసలు మరి ఎడ్యుకేషన్ అంటే ఏం నేర్చుకునే వాళ్ళంటే దేని చుట్టూ తిరిగేది. ఇట్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ ద వేదాస్, బ్రాహ్మణాస్, ఉపనిషత్స్ అండ్ ధర్మ సూత్రాస్. దేని చుట్టూ ధర్మాన్ని ఏ విధంగా పాలించాలి, ఏ విధంగా పాటించాలి, అదేవిధంగా ఉపనిషత్తుని ఏ విధంగా మనం అభ్యసించాలి, అలాగే బ్రాహ్మణులకి ఏ విధంగా సేవ చేసుకోవాలి, అలాగే బ్రాహ్మణుల ద్వారా విద్యని అభ్యసించడం, అలాగే వేదాస్, ఓకేనా, వేదాల్ని అభ్యసించడం. ఇలా దీని చుట్టూే సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది తిరుగుతూ ఉండేది. ఇతిహాస, అన్విక్షిక, మీమాంస, శిల్పశాస్త్ర, అర్థశాస్త్ర, వర్త, వాళ్ళ సబ్జెక్ట్స్ చూడండి, ధనుర్విద్య ఎక్సెట్రా. ఇక్కడ కోర్ డిసిప్లిన్స్ అంటే కోర్ సబ్జెక్ట్స్ ఎలా ఉండేదంటే ఇతిహాసం మీద అంటే హిస్టరీ గురించి, అంటే రామాయణ మహాభారతాలు ఇలాంటివి అనమాట. అలాగే అన్విక్స్కి, అలాగే మీమాంస, శిల్పశాస్త్ర అంటే ఆర్కిటెక్చర్ గురించి, ఏ విధంగా క్రాఫ్ట్స్, ఆర్ట్ అన్నీ నేర్పించారు. అంటే ఒక బ్రతకడానికి ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే మనకి బయటికి వెళ్తే బ్రతకడానికి మనకి ఇంకా లోటు ఉండదు, ఏదో ఒక పని చేసుకుని బతుకుతాడు అనమాట.
ఈ ఈ సబ్జెక్ట్స్లో ఏదో ఒకటి తీసుకుని. అవి అండర్స్టాండ్ అంటే మనకి ప్రాక్టికల్గా లైఫ్లో ఎలా బ్రతకాలో నేర్పించేస్తుంది ఆ ఎడ్యుకేషన్. అలాగే అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్, టాక్సేషన్. ఇప్పట్లో ఏదో వచ్చింది కాదండి, ఎప్పుడో ఉంది మనకి ఎకనామిక్స్, అడ్మినిస్ట్రేషన్, ఎలా పరిపాలించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే రాజులు యొక్క కొడుకులు వచ్చేవాళ్ళు కదా, ప్రిన్స్లు, వాళ్ళకి కూడా నేర్పించేవాళ్ళు. అలాంటి వాళ్ళకే నేర్పించేవాళ్ళని కాదు, అందరికీ నేర్పించేవాళ్ళు. వర్త అంటే అగ్రికల్చర్ ఎలాగా, అలాగే ట్రేడ్ ఏ విధంగా, వర్త అంటే రెండు, ఓకేనా, అగ్రికల్చరు అలాగే ఎలాగ అమ్ముకోవాలి దాని మీద కూడా. అలాగే ధనుర్విద్య, ఆర్చరీ, మార్షల్ ఆర్ట్స్, ఓకేనా. ఇప్పుడున్న కరాటేలు ఎందుకంటే అప్పట్లోనే ఉండేది ధనుర్విద్య, అర్జునుడు అంతే కదా ఆర్చరీ. సో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఏంటి అంటే ఓరల్ ఎడ్యుకేషన్, పీర్ లెర్నింగ్ అండ్ డిబేట్స్, మైండ్ బాడీ ఇంటిగ్రేషన్. అంటే కేవలం మనకి ఓరల్గా చెప్పేవారు అనమాట. స్మృతి స్టూడెంట్స్ రిమెంబర్ అండ్ మెడిటేట్. శృతి అంటే రిమెంబర్, రిసైట్ చేయటం, ఓకేనా. ఆ మంత్రాలను ఏ విధంగా పఠనాశక్తి అంటారు కదా, పఠించడం. అలాగే మెడిటేట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఆ లెసన్స్ గురించి చర్చించుకుని గుర్తుంచుకునేవాళ్ళు. చూడండి, పీర్ లెర్నింగ్ అండ్ డిబేట్స్ ఎలా ఉండేదంటే అడ్వాన్స్డ్ పీపుల్స్ గైడెడ్ యంగర్ వన్స్ అండ్ లెర్నింగ్ వాజ్ ఎవాల్యుయేటెడ్ త్రూ ద స్ట్రక్చర్డ్ డిబేట్స్. అప్పట్లోనే డిబేట్స్ ఉండే, ఇప్పుడేదో మనకి టీమ్ డిస్కషన్స్ ఏమో అవి కాదు, అప్పట్లోనే ఉండే గ్రూప్ డిస్కషన్స్, టీమ్ డిస్కషన్స్. అప్పట్లోనే ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద అందరూ స్ట్రక్చర్డ్గా శాస్త్రాస్ అందరూ కలిసి చదువుకున్నారు. తెలియని వాళ్ళకి పీర్ లెర్నింగ్ అంటే ఏంటి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కొలీగ్స్ పక్కన వాళ్ళతో చదువుకునేవాళ్ళు చాలా చక్కగా. దీనివల్ల ఎందుకు పీర్ లెర్నింగ్ అంటే రిలేషన్షిప్స్ బాగా ఏర్పడతాయి. ఓకే, మైండ్ బాడీ ఇంటిగ్రేషన్, ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ క్రీడా, గేమ్స్, వ్యాయామ ప్రకార ఎక్సర్సైజెస్, యోగాసనాస్ వేర్ ఇంటిగ్రల్ టు ద కరికులం. వాళ్ళ కరికులంలో, సబ్జెక్ట్ కరికులంలో కేవలం మైండ్కి సంబంధించిందే కాకుండా బాడీ ఇంటిగ్రేషన్ కూడా ఉండేది ఆ సబ్జెక్ట్. ఈ వేదాస్ నుంచే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఫస్ట్ ఇది ఏంటి అంటే రిగ్వేద. రిగ్ అంటేనే రెసిటేషన్, అంటే ఉచ్చారణ, ఓకేనా. దీన్ని ఎలా అంటే ఈ ఋగ్వేదాలో ఏం నేర్చుకుంటారంటే మంత్రాలు నేర్చుకుంటారు. హైమిన్స్ అండ్ ప్రైజెస్ అడ్రస్ టు ద డీటీస్. మెయిన్గా ఏంటంటే మంత్రాలు, స్తోత్రాలు నేర్చుకుంటారు డీటీస్కి. అంటే ఏ విధంగా మనకి భగవంతుణ్ణి స్తుతించాలో ఆ మంత్రాలు మరియు ఆ స్తోత్రాలు నేర్చుకుంటారనమాట ఋగ్వేదాలో. సామవేద ఏంటంటే మ్యూజికల్ చాంటింగ్ ఫార్మ్ ఆఫ్ ఏ వేదిక్ హైమెన్స్. అంటే ఏంటంటే మ్యూజికల్గా, అంటే ఒక పాట రూపంలో, ఒక సాంగ్ లాగా లేదా ఒక చాంటింగ్ లాగా మనకి సామవేదంలో చెప్తారనమాట, ఓకేనా. మంత్రాలే అవి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు సహస్రనామ ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది మనకి ఒక పాట రూపంలో విష్ణు సహస్రనామ ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. అంటే మంత్రోచ్చరణ, నాలాయ దివ్య ప్రబంధం, ఇలాంటివన్నీ ఏంటి అంటే ఒక వేదిక్ హైమెన్స్, ఓకేనా. మంత్రాలే కానీ ఒక స్వరంతో సంగీత పరంగా మనకి నేర్చుకుంటారు. అలాగే యజుర్వేదంలో ఏంటంటే ఫార్మల్స్ అండ్ ప్రొసీజర్స్ అసోసియేటెడ్ విత్ సాక్రిఫైస్. యజుర్వేదం అంటే యజ్ఞాలకి సంబంధించి ఏ విధంగా తర్పణాలు చేయాలి, ఏ విధంగా సాక్రిఫైసెస్ చేయాలి, యజ్ఞాలు చేయాలి, దేవతలకి ఏ విధంగా సమర్పించాలి అని చెప్పి ఆ రిచువల్స్ అన్ని నేర్పిస్తారు అందులో, ఓకేనా. హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ. అలాగే అధర్వణ వేదాలో ఏంటంటే ప్రేయర్, స్పెల్స్, హీలింగ్ ప్రాక్టీస్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎవ్రీడే లైఫ్. మన డైలీ లైఫ్లో ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, అలాగే ఏ విధంగా మనం హీల్ చేసుకోవాలి, మనల్ని ఏమనాలి అంటే డైలీ లైఫ్లో మనల్ని ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రేయర్ చేసుకోవాలి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అని చెప్పి అధర్వణ వేద మనకి బోధిస్తుంది. అంటే తక్షశిల, దీన్నే తక్షశిల అని కూడా అంటారు. ప్రెసెంట్ ఇది ఎక్కడ ఉంది అంటే మనకి పాకిస్తాన్లో ఉంది. ముందర మనకి ఎక్కడ ఉండేది అంటే రావల్పిండి డిస్ట్రిక్ట్, పంజాబ్ కింద వచ్చేది ఇది. సో ఇప్పుడైతే మోడర్న్ డేస్లో అయితే మనకి పాకిస్తాన్లో ఉంది. తక్షశిల అనేది ఒకరు స్థాపించారు, ప్రాచీన కాలంలో వీళ్ళు స్థాపించారు అని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పలేము. సో ఇది ఎప్పుడు ఆరిజినేట్ అయింది అంటే 5th to 6th century BCEలో ఆరిజినేట్ అయింది అన్నమాట,
What is the significance means? One of the earliest centers of the high learning in the world declared a UNESCO World Heritage Site in 1980. దీన్ని ఒక పెద్ద వరల్డ్ హెరిటేజ్ ఆర్గనైజేషన్ కింద మనకి సైట్ ఆర్గనైజేషన్ కింద యునెస్కో మనకి ఇచ్చిందనమాట. ఎప్పుడు అంటే 1980లో. అప్పటి వరకు కూడా మనకి ఏంటంటే ఈ తక్షశిలలో ఎంతో ప్రాచీనమైన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి చదువుకున్నారు, ఎన్నో గురుకులాలు అనమాట. అప్పుడు డిడ్ నాట్, వాట్ ఆర్ ద ఫీచర్స్ చూద్దాము. ఇట్ డిడ్ నాట్ ఆపరేట్స్ యాజ్ అ సెంట్రలైజ్డ్ యూనివర్సిటీ విత్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్స్. ఇన్స్టెడ్ ఇండివిజువల్ టీచర్స్ మేనేజ్ దేర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్. ఒక్కొక్కళ్ళ గురువులు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు టీచ్ చేసేవాళ్ళు, అంతేగాని ఒక అడ్మినిస్ట్రేషన్ బోర్డు ఇలా ఏమీ లేదు అప్పట్లో. ఓకేనా. అంటే ముఖ్యంగా ఎవరెవరు స్కాలర్స్ అంటే తర్వాత తరాలు ఇందులో తక్షశిలలో మనకి గురువులుగా ఉన్నారు. ఎవరంటే ఫస్ట్ చాణక్యుడు తెలుసు కదా, కౌటిల్యుడు అని కూడా అంటారు. ద అర్థశాస్త్రాన్ని ఇక్కడ మనకి నేర్పించారు. ఎంతో మంది శిష్యులకి అర్థశాస్త్రం అనేది నేర్పించారు. అర్థశాస్త్రం అంటే నేను ఆల్రెడీ చెప్పాను ఏంటది, ఎకనామిక్స్. సో ఇన్ మోడర్న్ డేస్ we will call it as economics. So next ది Panini is the legendary Sanskrit grammarian who wrote అష్టాధ్యాయి. ఓకే, అష్టాధ్యాయి అనేది రాశారు సాంస్క్రిట్ గ్రామర్ మీద రాసింది ఇక్కడే ఈ తక్షశిలాలోనే. అలాగే చరక ఏం చేశారంటే మాస్టర్ ఆఫ్ ఆయుర్వేద చరక సంహిత. ఈయన చరక సంహిత అనేది ఆయుర్వేదం గురించి ఇక్కడే ఆయన మనకి తెలియజేశారు, ఎంతో మందికి నేర్పించారు. అలాగే జీవక, పర్సనల్ ఫిజిషియన్ ఆఫ్ లార్డ్ బుద్ధాకి పర్సనల్ గా ఒక ఫిజిషియన్, డాక్టర్ అనమాట జీవక అని. సో ఆయన కూడా ఇక్కడ మనకి గురువుగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ ది కింగ్ ప్రసేనజిత్ ఆఫ్ కౌసల రాజ్యానికి చెందిన కింగ్ ప్రసేనజిత్ కూడా మనకి ఇక్కడే చదువుకున్నారు. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ చూడండి మళ్ళీ. థాట్ బోత్ బుద్ధిస్ట్ అండ్ హిందూ వేదిక్ సైన్సెస్ అండ్ ఫిలాసఫీస్. నాట్ ఓన్లీ బుద్ధిజం బట్ ఆల్సో ఏంటంటే హిందూ వేదిక్ సైన్సెస్ కూడా మొత్తం అంటే ఏమి నేను చెప్పాను కదా, అర్థశాస్త్ర, టాక్సెస్, ఎకనామిక్స్, పొలిటికల్, మిలిటరీ మొత్తం అనమాట, మెడిసిన్, అలాగే ఆర్చరీ, లా, ఎవ్రీథింగ్ దే. ఇప్పుడు మోడర్న్ డేస్ నేమ్స్ చెప్తున్నాను, ఓకేనా. అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉండేది. అన్ని విద్యలు కలిసి నేర్పించేవారు, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము నలంద. ఈ నలంద అనేది ప్రజెంట్ లొకేషన్ ఏంటంటే రాజ్గిర్ బీహార్లో ఉందండి. సో ఇది యాక్చువల్లీ ఏర్పాటు చేసింది ఎవరు, ఈ నలంద అనేది నలంద యూనివర్సిటీ. ఇప్పుడైతే నలంద యూనివర్సిటీ, ఒకప్పుడు నలంద అనే పెద్ద గురుకులం ఇది. సో ఇది ఎవరు స్థాపించారంటే గుప్తా డైనెస్టీ వాళ్ళు స్థాపించారు. ఫౌండర్ ఆఫ్ కుమారగుప్తా 1 ఉన్నాడు కదా, సో అతను స్థాపించింది. ఫ్లోరిష్డ్ అండర్ ద కింగ్ హర్షవర్ధన అండ్ పాలకిన్స్. ద వరల్డ్స్ ఫస్ట్ ఫుల్లీ రెసిడెన్షియల్ యూనివర్సిటీ డిక్లేర్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 2016లో దీన్ని యునెస్కో ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. సో ఇందులో దీని ఫీచర్స్ ఏంటి అంటే మేజర్ సెంటర్ ఫర్ మహాయాన బుద్ధిజం కి సంబంధించిన ఎన్నో థాట్స్. సో మహాయాన అండ్ హినాయన డాక్ట్రైన్స్, వేదాస్, లాజిక్, గ్రామర్, ఆస్ట్రానమీ, ఫైన్ ఆర్ట్స్ అండ్ మెడిసిన్. అయితే ఓన్లీ బుద్ధిజమే ట్రీట్ చేశారు. బుద్ధిజంలో మనకేంటి, వేదాలని నమ్మరు వాళ్ళు, మనం ఆల్రెడీ చూసాం కదా. సో అదే కాకుండా మహాయాన బుద్ధిజం అనేది మెయిన్ గా ఉన్నా, మేజర్ సెంటర్ గా ఉన్నా, ఈవెన్ దో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మహాయాన అండ్ హినాయన డాక్టరెంట్స్. హినాయన అయితే మాత్రం వేదాసు, లాజిక్, గ్రామర్ ఇవన్నీ కూడా నమ్ముతారు, వాళ్ళు వేదాసుని నమ్ముతారు. సో ఆటోమేటిక్గా ఫైన్ ఆర్ట్స్, మెడిసిన్ ఇవన్నీ కూడా గురుకులంలో ఉండేది. పాసిబిలిటీ massive 9-store library named Dharmaganja, which comprised 3 buildings, రైనసాగర, రత్నదది అండ్ రత్నార్జనక. ఏం చెప్పారు, 9-story లైబ్రరీ కూడా అప్పట్లో ఉండేది. స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ హెడెడ్ బై ద గేట్ కీపర్ స్కాలర్ ద్వారపాల. అక్కడ మనకి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా, ఏ విధంగా కింగ్డమ్స్ లో కింగ్స్ కి ఏ విధంగా ద్వారపాలకలు ఉండేవాళ్ళు, అలా అప్పట్లో గురుకులాస్ కి ద్వారపాలకాస్ కూడా ఉన్నారంట. ఏంటిది, నలందాకి. మ్యామ్ మరి ఇప్పుడు ఏమైంది అంటే అది ఇప్పుడు మనకి ఓల్డ్ హెరిటేజ్ సెంటర్ గా అయిపోయింది. అంతేకాకుండా నలంద యూనివర్సిటీ అనేది స్థాపించారు, ఓకేనా. ఇక్కడ ఫేమస్ విజిటర్స్ ఎవరంటే శ్వాన్సాంగ్, ఓకేనా. శ్వాన్సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ ద చైనా అండ్ బుద్ధిస్ట్ మాంక్ అనమాట.
అతను వన్ ఆఫ్ ద స్కాలర్. ఇక్కడ ఆయన స్టడీడ్ అండ్ థాట్ హియర్ ఫర్ 2 years ఇన్ ద 7th century. 7th centuryలో ఈయనే ఇక్కడ బుద్ధిజం అనేవాళ్ళు నేర్పించేవాడు అనమాట. అండ్ ఐతి సింగ్, ఇది టీ సైలెంట్, సింగ్, ఓకే, ఐతి సింగ్ స్పెండ్ 10 years అట్ నలంద. ఈ నలందాలో ఈయన కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ స్కాలర్. సో ఈయన కూడా 10 years నలందాలో వర్క్ చేశారు. నలందాకి సంబంధించిన గురుకులంలో ఆయన స్పెండ్ చేసి ఎన్నో టీచింగ్స్ బోధించారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, నాగార్జున డెవలప్డ్ ద మధ్యమిక శూన్యవాద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. బుద్ధిస్ట్ ఫిలాసఫీ, ఈయన మధ్యమిక ఫిలాసఫీ అనేది నాగార్జున అనే ఆయన స్కాలర్. హీఈస్ ఆల్సో ద వెల్ నోన్ స్కాలర్. హీఈస్ డెవలప్డ్ ద మధ్యమిక. Next, the Aryabhatta, eminent astronomer and the mathematician, serve as the head of the university. Who is the head of the university అంటే ఆర్యభట్ట. ఇది కూడా ఇస్తున్నాడు మనకి యూజీసీ నెట్లో. సో నెక్స్ట్ చూద్దాము వల్లభి. ఓకేనా, వల్లభి మీన్స్ ఇది ఎక్కడ ఉంది అంటే సౌరాష్ట్ర, గుజరాత్లో ఉంది ప్రెసెంట్ మనకి ఇండియాలో. వాట్ ఈస్ ద ఫ్లోరిష్డ్ పీరియడ్ మీన్స్ ఫ్లోరిష్డ్ బిట్వీన్ 600 CE and 1200 CE అండర్ ద patronship of the మైత్రాక డైనస్టీ. బీసీ కాదు, సిఈ అంటే మనకి ముందే, బీసీ కన్నా ముందర. సో మైత్రాక డైనస్టీ కింద దీని ప్యాట్రోన్షిప్ అనేది ఉంది, అంటే ఎస్టాబ్లిష్మెంట్ అనేది. సెంటర్ ఫర్ హినాయనా బుద్ధిజం, తెర్వాడ అలాంగ్ సైడ్ సెక్యులర్ డిసిప్లైన్స్ లైక్ పొలిటికల్ సైన్స్, అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, లా అండ్ కామర్స్. మెయిన్గా ఇది హినాయనా బుద్ధిజం ఉంటే దీన్నే తిరవాడ అంటారు. ఓకేనా, ఇది ఇందులో ఏంటంటే అన్ని రకాల సెక్యులర్ డిసిప్లైన్స్ అన్నీ ఉండేవి. ఓకే, అంటే మనం ఇప్పుడు మోడర్న్ డేలో వాటిని ఏమి పిలుస్తామంటే పొలిటికల్ సైన్స్, అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, లా అండ్ కామర్స్ కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కూడా అప్పట్లోనే ఉండేవి. బట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్, దట్స్ ఇట్. నెక్స్ట్, ది ఫేమస్ ఫర్ ప్రొడ్యూసింగ్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ అండ్ సివిల్ సర్వెంట్స్ ఫర్ సరౌండింగ్ ద కింగ్డమ్స్. ఇదేం చెప్తున్నారు, ఫేమస్ ఫర్ ప్రొడ్యూసింగ్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ అండ్ సివిల్ సర్వెంట్స్ ఫర్ సరౌండింగ్ కింగ్డమ్స్. ఇప్పుడు సామాన్యంగా ఈ యూనివర్సిటీ నుంచే, వల్లభి నుంచే మనకి ఎక్కువగా కింగ్డమ్స్ వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఇప్పుడు మనం చెప్తున్నాం కదా IAS, IFS, ఇలా అప్పట్లో కింగ్స్కి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ ఇక్కడే చదువుకుని వాళ్ళు సివిల్ సర్వెంట్స్గా, అంటే సోషల్ సర్వీస్ సర్వెంట్స్గా కింగ్డమ్కి సర్వ్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. Next, they financed the largely through royal land grants and wealthy merchant donations. ఏం చేసేవాళ్ళు, ఇది ఇక్కడ వీళ్ళు రాయల్ ల్యాండ్ గ్రాంట్స్ అంటే చాలా మంది దీనికి ల్యాండ్ అనేది ఇచ్చారు. చాలా కింగ్స్ ఫినాన్స్డ్ లార్జ్లీ, ఎక్కువ మంది. అలాగే వెల్త్ మర్చెంట్స్ ఉండేవాళ్ళు కదా అప్పట్లో, దాన్ని వ్యాపారస్తులు. సో వ్యాపారస్తులు కూడా చాలా డొనేషన్స్ అనేవి ఈ వల్లభి యూనివర్సిటీకే ఎక్కువ ఇచ్చారు. సో ఫేమస్ విజిటెడ్ బై ద చైనీస్ ట్రావెలర్ జుయాన్జాంగ్, అదే జాంజాంగ్. ఇతన్నే ఇంక చూద్దాము, విక్రమశిల ఈజ్ లొకేటెడ్ ఇన్ ద బగల్పూర్ డిస్ట్రిక్ట్, బీహార్. ఎక్కడ ఉంది మనకి, బగల్పూర్ డిస్ట్రిక్ట్ బీహార్ లో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 8th to 19th centuryలో ఎస్టాబ్లిష్ చేశారు. కింగ్ ధర్మపాల, చెప్పాను కదా, పాలా డైనస్టీ. ఓకేనా, పాలా డైనస్టీకి సంబంధించిన కింగ్ ధర్మపాల అనే ఆయన ఈ విక్రమశిల అనేది స్థాపించారు. ఇది మెయిన్ గా ఏంటి అంటే మనకి బుద్ధిజం బేస్ మీద మనకి ఇది స్థాపించారు. అంటే బుద్ధిజానికి సంబంధించిన అన్ని విద్యలు ఇందులో నేర్పిస్తారు. ఓకేనా, సో దీన్నే వజ్రాయన బుద్ధిజం అంటే ఇది ఇక్కడ తాంత్రికం అంటారు కదా, ఆ తాంత్రిక బుద్ధిజం నేర్పిస్తారు. నాట్ నార్మల్ బుద్ధిజం అబౌట్ మెడిటేషన్ లైక్ దట్, తాంత్రిక్ బుద్ధిజం దే విల్ థాట్. అండ్ అలాంగ్ విత్ దట్ ద సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే లాజికల్, మనకి న్యాయ ఉంది కదా, సో అది, గ్రామర్, మెటాఫిజిక్స్, రిచువల్స్, ఆస్ట్రానమీ, ఎవ్రీథింగ్ దే విల్ మేక్ యూ టు లెర్న్. ఓకే, అప్పుడు బుద్ధిజం అనేది బాగా వెల్ నోన్ గా ఉంది కాబట్టి ఆ టైంలో వజ్రాయన బుద్ధిజంకి సంబంధించిన తాంత్రిక్ బుద్ధిజం మీద ఏం చేశారు అంటే విక్రమశిల అనే దాంట్లో అన్ని బుద్ధిజంకి సంబంధించిన టీచింగ్స్ చేసేవాళ్ళు. సో వెంటనే మీకు ఏదైనా తాంత్రిక్ బుద్ధిజం, వజ్రాయన బుద్ధిజం అంటే మీకు వెంటనే ఎగ్జామ్ లో ఏం గుర్తుకు రావాలి మీకు అంటే విక్రమశిల గుర్తుకు రావాలి. ఓకేనా, హై స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంట. ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే హై స్ట్రక్చర్డ్, అంటే ఒక సిస్టమాటిక్ వే. అప్పట్లో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అనేవి లేవు కదా, కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఉంది. ఓకేనా, విక్రమశిలలో మాత్రం ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఉంది, అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ అనేది ఉంది. అండ్ 6 ఎమినెంట్ స్కాలర్స్ దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, వాళ్ళు ఇప్పుడు మనకి ఎలాంటి ప్రిన్సిపల్స్, మనకి HODs, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్,
అలా ఉంటారో సేమ్ అక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అప్పట్లోనే ఏన్షియంట్లోనే మనకి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. వాట్ ఆర్ ద ఫేమస్ స్కాలర్స్, ఎవరెవరు ఫేమస్ స్కాలర్స్ దీన్ని విజిట్ చేశారంటే అతిశ దీపాంకర, అలాగే సిర్జన. అయితే ఇవన్నీ ఇలాంటి ప్రామినెంట్ స్కాలర్స్ అందరూ కూడా టిబెట్ నుంచి ఇక్కడ ట్రావెల్ అయ్యి ఉండి టిబెటన్ బుద్ధిజం కూడా ఇందులో స్ప్రెడ్ చేశారు ఆ తర్వాత కాలంలో. అయితే ఇది ఏమైంది మ్యామ్ అంటే మొహమ్మద్ బిన్ ఖిల్జీ ఉన్నాడు కదా, సో ఈ మహమ్మద్ బిన్ ఖిల్జీ ఏం చేశాడంటే దీన్ని కూల్చేశారు. ఓకేనా. సో అందుకని ఇప్పుడు ఒక హెరిటేజ్ సెంటర్ లాగా బీహార్లో ఉంది, మీకు మీరు వెళ్తే చూడొచ్చు విక్రమశిల అంటే. కానీ మోస్ట్లీ అదేంటంటే డొమాలిష్ అయిపోయింది. ఓదాంతపురి, దీన్నే ఓదాంతపుర అని కూడా అంటారు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ హర్యానా ప్రభాత్. ఇది కూడా బీహార్లో ఉంది. చూడండి, ఏదైతే బీహార్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి ఏం బోధించాయి, వాట్ ఆర్ ద టీచింగ్స్ దే హ్యాడ్ మేడ్ అంటే బుద్ధిజం. ఓకేనా. బుద్ధిజంకి సంబంధించిన టీచింగ్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఎక్కువ జరిగింది ఏంటి అంటే బీహార్కి సంబంధించిన ఆ ప్లేసెస్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నమాట. ఓకేనా. పీరియడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 8th century బిఫోర్ ద పాలా కింగ్స్ కేమ్ టు ద ఫుల్ పవర్. ఇది 18th centuryలోనే ఎస్టాబ్లిష్ అయిపోయింది, అంటే విక్రమశిల కన్నా ముందే ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, అది 8th to 9th century అండర్ ద కంట్రోల్ ఆఫ్ పాలా కింగ్స్ కదా. సో ఇది పాలా రూలర్స్ గోపాల 1 అని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. లేటర్ ప్యాటర్నైజ్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది ముందే 18th century, బట్ లేటర్ ప్యాటర్నైజ్ అయింది. అంటే ఇతరుల చేతికి ఎవరికి వచ్చిందంటే గోపాల 1 కింద వచ్చింది. సో సిగ్నిఫికెన్స్, కన్సిడర్ ద సెకండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ బీహార్ ఆఫ్టర్ నాలందా. నాలందా తర్వాత ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఏంటి అంటే బీహార్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ అడుగుతున్నాడు. సో ఇట్ ఇస్ ద సెకండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ బీహార్ ఆఫ్టర్ ద నాలందా మీన్స్ ఓదాంతపురి. ఓకే. What are the key features means a major Buddhist monastic learning center Vihara housing nearly 1000 monks and students. ఇక్కడ మనకి ముఖ్యంగా బుద్ధిస్ట్ మాంగ్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ. చెప్పాను కదా బుద్ధిజమే ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ అయింది. సో బుద్ధిస్ట్ టీచింగ్సే ఎక్కువ జరిగేవి ఇక్కడ. సో ఇక్కడ విహార అంటే ఏంటంటే ఇక్కడ మనం మాంగ్స్ ఇక్కడే నివసించి స్టూడెంట్స్తో పాటు కలిసి ఒక 1000 స్టూడెంట్స్తో పాటు ఉండి దీన్ని ఒక లర్నింగ్ సెంటర్గా మొత్తం ఏర్పాటు చేసి గురుకులంలో ఏర్పాటు చేశారు. ఇట్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ స్ప్రెడ్డింగ్ బుద్ధిజం టు టిబెట్ వరకు బుద్ధిజం స్ప్రెడ్ అవడానికి మేజర్ రోల్ ప్లే చేసింది ఏంటంటే ఓదాంతపురి. సర్వ్డ్ యాజ్ ద ఆర్కిటెక్చరల్ మోడల్ ఫర్ ద ఫస్ట్ టిబెటన్ బుద్ధిస్ట్ మొనాస్టరీ, సామ్య మొనాస్టరీ. ఓకేనా. సామ్య మొనాస్టరీ అనేది ఫస్ట్ బుద్ధిస్ట్ టిబెటియన్ బుద్ధిజం అనమాట. సో అంటే ఈ మొహమ్మద్ బిన్ ఖిల్జీకి సంబంధించిన వంశస్థులే ఏం చేశారంటే దీన్ని డెమాలిష్ చేసేసారు పూర్తిగా. జగద్దాల అంటే ఇది లొకేషన్ ఎక్కడ అంటే వరేంద్ర రీజన్, ప్రెసెంట్ డే నార్త్ బెంగాల్, బంగ్లాదేశ్. ఇది ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ అని ప్లేస్ ఉంది కదా, సో వన్ ఆఫ్ ద కంట్రీ దాని కింద వస్తుంది అనమాట, నార్త్ బెంగాల్ కింద. వరేంద్ర రీజన్ ఫౌండెడ్ ఇన్ ద లేట్ 11th century CE బై కింగ్ రామపాల ఆఫ్ ద పాలా డైనస్టీ అట్ హిస్ క్యాపిటల్ రణవతి. ఇప్పుడు అది ఎవరు స్థాపించారు, ఫౌండర్ అంటే ఏంటంటే కింగ్ రామపాల 11th centuryలో దీన్ని స్థాపించారు. ఇట్ ఈస్ కమ్స్ అండర్ ద పాలా డైనస్టీ. సో ఇది కూడా మనకి యూజీసీ నెట్లో అడుగుతున్నాడు వన్ ఆఫ్ ద బిట్ కింద. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, దీని ఇంపార్టెన్స్ ఏంటి చూడండి. So one of the last major centers of Buddhist learning prior to the medieval invasion means specialized in Vajrayana Buddhism. ఇది కూడా మనకి బుద్ధిజం కి సంబంధించి స్ప్రెడ్. ఎందుకు మ్యామ్ ఇంత బుద్ధిజం గురించి ఎక్కువ ఉంది అంటే మనకి ఒక 8th century ఆ టైం వచ్చాక బుద్ధిజం ముఖ్యంగా అయిపోయింది, కానీ బౌద్ధులు బాగా డెవలప్ అయ్యారు. బుద్ధిజం తాంత్రిక బుద్ధిజం అయి ఉండొచ్చు, లేదా వజ్రాయన బుద్ధిజం సెంచురీ highly noted for its translation work. Many Sanskrit texts were translated into Tibetan Tengyur here. ఇక్కడ ఎక్కువ మంది టిబెటియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు నివసిస్తూ వాళ్ళు సాంస్క్రిట్ టెక్స్ట్ ఎక్కువ రాసినవారు. వాళ్ళు నేను చెప్పాను కదా ఎన్నో సాంస్క్రిట్ కి సంబంధించిన గ్రామేరియన్స్ అండ్ వాట్ ఆర్ ద సాంస్క్రిట్ టెక్స్ట్ వాటికి సంబంధించిన మీనింగ్స్, వాటి ట్రాన్స్లేషన్ వర్క్స్ ఎక్కువ ఇక్కడ జరిగాయి. మిథిల ఎక్కడ ఉంది అంటే బీహార్ అండ్ పార్ట్స్ ఆఫ్ నేపాల్ కింద. నేపాల్ దాని యొక్క బీహారు నేపాల్కి పార్ట్స్లో ఉంది. గెయిన్డ్ ప్రామినెన్స్ అంటే ప్రెసెంట్ గెయిన్డ్ ప్రామినెన్స్ డ్యూరింగ్ ద ఉపనిషతిక్ ఏజ్ కింగ్ జనక, అందుకే పేరు మిథిలా నగరం అని అప్పట్లో అనేవాళ్ళు కదా. మిథిలా నగరం అంటే ఎవరు పరిపాలించారండి, జనక మహారాజు కదా. సో ఈ జనక మహారాజు యొక్క ప్రామినెన్స్లో ఈ
ఈ గురుకులు అనేది ఉండేది. ఉపనిషత్తికి ఏజ్కి సంబంధించింది అనమాట. కానీ ఉపనిషత్తులు అక్కడ వేద శాస్త్రాలు ఉపనిషత్తులు చదివిన అందరు బ్రాహ్మణులు కలిసి అక్కడ వేదాలు చెప్పేవాళ్ళు. సో కంటిన్యూడ్ యాజ్ ఏ మేజర్ సీట్ ఆఫ్ బ్రాహ్మణికల్ లర్నింగ్ త్రూ ద మెడివల్ పీరియడ్. మెడివల్ పీరియడ్ వచ్చేసింది అప్పుడు. ఇప్పటి వరకు బుద్ధిజం ఉంది కదా, నెక్స్ట్ మెడివల్ పీరియడ్ ఎంటర్ అయింది. సో సిగ్నిఫికెన్స్ ప్రీమియర్ సీట్ ఫర్ ద బ్రాహ్మణికల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద క్లాసిక్ సాంస్క్రిట్ లిటరేచర్. ముఖ్యంగా ఇక్కడ ఏం నేర్చుకునే వాళ్ళంటే సంస్కృతానికి సంబంధించింది సాంస్క్రిట్ లిటరేచర్ అనేది ఇక్కడ బాగా డెవలప్ చేశారు. అందుకే ఇది నేపాల్లో ఉంది. ఇప్పటికీ న్యాయ చూసాం కదా, న్యాయశాస్త్రం. సో లాజికల్ రీజనింగ్ లో చూసాం కదా. సో అండ్ తర్కశాస్త్ర డిలాస్టిక్స్. సో గంగేష్ ఉపాధ్యాయ ఫౌండెడ్ ద న్యాయ న్యూ లాజిక్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ హియర్. గంగేష్ ఉపాధ్యాయ అనే ఆయన ఇక్కడ ది న్యాయ లాజిక్ స్కూల్ అనేది ఫౌండ్ చేసింది ఇక్కడేనమాట. ఇట్ ఫాలోడ్ అన్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కాల్డ్ శలక పరీక్ష వేరే క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఏ పేజ్ చూజన్ randomly by driving a needle through a manuscript ద్వారా రచించిన శలక పరీక్ష అనేది అదొక ఎగ్జామినేషన్ సిస్టమ్. ఓకేనా, అప్పట్లో ఎగ్జామినేషన్స్ అనేవి ఉండేవి కాదు కదా ఏన్షియంట్ డేస్ లో. సో ఈ శలక పరీక్ష అనేది అసలు మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అంటే మిథిలాలోనే ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మనుస్క్రిప్ట్ కూడా. ఫేమస్ ఫిగర్స్ ఎవరంటే పోయిట్ విద్యాపతి, జయదేవ అష్టపదులు మనకు తెలుసు కదా. ఓకేనా, అదే జగన్నాథ స్వామికి కూడా ఎంతో ఇష్టం అంటారు కదా. సో ఆ జయదేవుడు, విద్యాపతి, ఇక్కడ ఈ పోయిట్స్ అనే వాళ్ళు ఇక్కడే మనకి వచ్చారనమాట. నెక్స్ట్ చూద్దాము నవద్వీప్. ఇదే నవద్వీప్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉందండి. సో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద గంగా అండ్ జలంగి రివర్స్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. ఈ నవద్వీప్ లో ఏంటి అంటే చైతన్య మహాప్రభు. సో వాట్ ఈస్ ద పీరియడ్ మీన్స్ ఫ్లోరిష్ అండర్ ద సేనా డైనస్టీ 11th to 12th century and continued through the medieval. జలంగి గంగా చేరిన ప్లేస్ లో ఈ నది అనేది ఉంది. నవద్వీప్ అనే ప్లేస్ ఉంది అన్నమాట. ఈ నవద్వీప్ అనే ప్లేస్ లోనే మనకి దీన్ని మాయాపూర్ అని కూడా అంటారు. మాయాపూర్, నవద్వీప్ అన్ని ఉంటాయి. ఓకేనా, దగ్గరలో వెస్ట్ బెంగాల్ మీకు కలకత్తా దాటాక వెస్ట్ బెంగాల్ ఆ సైడ్ లో వస్తుంది అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటంటే డెవలప్డ్ యాజ్ ఏ రైవల్ సెంటర్ ఆఫ్ మిథిలా ఫర్ ఇండియన్ లాజిక్. నవ్య అండ్ న్యాయ ఈ రెండు ఇండియన్ లాజికల్ ఫిలాసఫీస్ అన్నీ కూడా ఇక్కడే డెవలప్ అయ్యాయి. సో కీ ఫీచర్స్ ఏంటంటే కన్సిస్ట్ ఆఫ్ ద 3 ప్రైమరీ ఎడ్యుకేషనల్ సెంటర్స్ నవద్వీప్, శాంతిపూర్ అండ్ గోపాలపారా. ఇది 3 మెయిన్ ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఏమున్నాయంటే నవద్వీపు, శాంతిపూరు, గోపాలపారా. ఇక్కడ కూడా మనకి న్యాయ అనేది అంటే వేద శాస్త్రాన్ని నమ్ముతూ వేదాల నుంచి వస్తుంది కానీ. సో అసోసియేటెడ్ విత్ చైతన్య మహాప్రభు అండ్ ద పోయెట్ జయదేవ. గీత గోవిందం రాశారు కదా ఆయన. సో ఈ గీత గోవిందం రాసిన ఈ ఫేమస్ ఫిగర్స్ అందరూ కూడా దీంతో ఈ యూనివర్సిటీతో నదియా ఈ నవద్వీప్ ప్రజెంట్ ప్లేస్ అంటే నవద్వీప్ లో ఉంది. సో చైతన్య మహాప్రభు ఉన్న ప్లేస్ అనమాట. ఓకే, సో అక్కడ అప్పుడు ఏంటంటే ఈ జయదేవుడు, చైతన్య మహాప్రభు లాంటి ఎంతో మంది ఫేమస్ వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేశారు. ఎంతో మంది పోయట్స్, మహానుభావులు. ఓకేనా, అందుకే వాళ్ళని గోస్వాములు అంటాం, జయదేవ గోస్వామి అంటారు. బికాస్ దే విల్ కంట్రోల్ ద సెన్సెస్. సో ఇలాంటి వాళ్ళు వచ్చి ఎంతో మంది ఋషులు, మునులు, అలాగే చైతన్య మహాప్రభులు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. సో ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటిది యూనివర్సిటీని డెవలప్ చేశారు. సో నెక్స్ట్ చూద్దాము కాంచీపురం. ప్రెసెంట్ దీన్ని కంచి అంటారు. సో లొకేషన్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడు, సౌత్ ఇండియాలో ఉంది. వాట్ ఇస్ ద ప్రామినెంట్ అబౌట్ దిస్ మీన్స్ ప్రామినెంట్ ఫ్రమ్ ద 1st century CE reached its peak under the పల్లవా డైనస్టీ 4th to 9th century CE. ఇప్పుడు 4th to 9th century అప్పుడు వచ్చింది. ఇది ఎవరు స్థాపించారు అంటే పల్లవా డైనస్టీ వాళ్ళు. పల్లవాస్ ఈ కాంచీపురం అనే ఇప్పుడు ప్రెసెంట్ కాంచీపురం అంటున్నాం కదా. సో కంచి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే పల్లవాస్. సో what is the significance means major seat of the higher education in South India often termed the Nalanda of the South. And then దీని ఇంకో పేరు ఏంటి అంటే Nalanda of the South because Nalanda is in the place of North India now. Okay, so దీన్ని South Indian Nalandaగా పిలుస్తారు. What are the key features means coexistence of the Hinduism, Jainism and Buddhism. ఏమేం డెవలప్ అయ్యాయి ఇక్కడ? హిందూయిజం డెవలప్ అయింది, జైనిజం మరియు బుద్ధిజం మూడు కూడా డెవలప్ అయ్యాయి. ఫంక్షన్ త్రూ గతికాస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద హై లెర్నింగ్ అటాచ్డ్ టు ద టెంపుల్స్. ఏమి లర్న్ చేశారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ విత్ టెంపుల్స్.
సో నెక్స్ట్ చూద్దాము, డెవలప్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా బ్రిటిష్ పీరియడ్. అంటే ఏంటంటే బ్రిటిష్ పీరియడ్ లోనే మనకి ఇంకా మోడర్న్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇంగ్లీష్ అనేది అసలు హైయర్ ఎడ్యుకేషన్ మనకి బ్రిటిషర్స్ యాక్చువల్లీ మనకి ఆపోజిట్ కదా, మరి ఎందుకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు హైయర్ ఎడ్యుకేషన్ అనేది అంటే సామాన్యంగా అప్పట్లో మనకి ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకోవాలనుకోండి క్లర్క్స్ ని, ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ క్లర్క్స్ ని ఇలాంటి వాళ్ళని తెచ్చుకోవాలనుకోండి, వాళ్ళు లో కాస్ట్ కి దొరకడం, తక్కువ జీతాలకు దొరకవు. సో ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకుంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళని పెట్టుకున్నారనుకోండి తక్కువ జీతాలకు పనిచేస్తారు భారతీయులు అయితే. అంతేకాకుండా ఇక్కడ జ్యుడిషియరీ వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ఆఫ్ ఇంగ్లాండ్ తెలుసు, కానీ మనకి మన జ్యుడిషియరీ సిస్టమ్ గురించి తెలియదు. సో మన జ్యుడిషియల్ మన వాళ్ళకి మన లోకల్ లా తెలిసిన వాళ్ళకి కనుక వాళ్ళు ఇంగ్లీష్ ఇవన్నీ ట్రైన్ చేశారనుకోండి, వాళ్ళని ఒక జ్యుడిషియల్ అసిస్టెంట్స్ గా పెట్టుకోవచ్చు. వాళ్ళు అన్ని లా అండ్ ఆర్డర్ కొంచెం మనకి చూస్తారు, వీళ్ళకి తెలియపోయినా పరిపాలించేయచ్చు అందుకని. సో అంతేకాకుండా అడ్వాన్స్డ్ క్రిస్టియన్ మిషనరీ వర్క్, క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడంలో కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అనేది స్థాపించారు. సో కీ ప్రీ 1833 ఎడ్యుకేషనల్ మైల్ స్టోన్స్. కీ ప్రీ 1813 ఎడ్యుకేషనల్ మైల్ స్టోన్స్ అంటే ఏంటంటే 1813 కన్నా ముందర మనకి ఎడ్యుకేషన్ లో జరిగిన మార్పులు ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి అంటే కల్కత్తా మద్రాసా. ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ సిస్టమే. ఇది ఎవరు ఫౌండ్ చేశారంటే వారెన్ హాస్టింగ్స్ అని ఆయన ఫౌండ్ చేశాడు. దేనికి అంటే ముస్లిం చట్టాలు వీళ్ళకి తెలియదు కదా. సో ఈ ముస్లిం చట్టాలు దాని యొక్క రిలేటెడ్ కి సబ్జెక్ట్స్ కి సంబంధించిన ఇది ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీ లాంటిది, ఒక శిక్షణా కేంద్రం అనమాట ఈ కలకత్తా మద్రాసా. 1781 లో వచ్చింది. సో దానికి సంబంధించిన అన్నిటికి వాళ్ళు అందులో శిక్షణ ఇస్తారు. నెక్స్ట్ ది సంస్కృత్ కాలేజ్ బనారస్, ఇది 1791 లో జోనాథన్ డన్కన్ అని ఆయన ఫౌండ్ చేశారు టు స్టడీ హిందూ లా ఫిలాసఫీ గురించి, హిందూ లాస్ గురించి తెలుసుకోవడానికి. మరి ఏం తెలియదు కదా, సో అన్ని తెలుసుకోవడానికి ఈ కాలేజ్ అనేది స్థాపించారు. ఫోర్ట్ విలియం కాలేజ్ 1800 ఎస్టాబ్లిష్డ్ బై లార్డ్ వెల్లిసెల్లీ టు ట్రైన్ సివిల్ సర్వెంట్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ కస్టమ్స్. ఇండియన్ లాంగ్వేజెస్ లో సివిల్ సర్వెంట్స్ ని ట్రైన్ చేయడం. ఓకేనా, వాళ్ళకి మనకి వాళ్ళ లాంగ్వేజ్ రాదు, వాళ్ళకేమో మన లాంగ్వేజ్ రాదు. సో అందుకని ఒక సివిల్ సర్వెంట్స్ అంటే ఏం లేదు, మనకి పేరుకి సివిల్ సర్వెంట్స్ అంటే సోషల్ సర్వీస్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీస్ వాళ్ళ కింద వర్క్ చేయడానికి. ఓకేనా, మన ఇండియన్ లాంగ్వేజ్ లో ఆ కస్టమ్స్ అన్ని నేర్పించేస్తారు. సో కస్టమ్ క్లోజ్డ్ ఇన్ 1802 బై ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. యాక్చువల్లీ ఇది మనకి విలియం కాలేజ్ అనేది క్లోజ్ అయిపోయింది ఎప్పుడు అంటే 1802 లో ఇది క్లోజ్ అయిపోయింది. సో ఇదనమాట అసలు మెయిన్ రీజన్ దేనికి బ్రిటిష్ పీరియడ్ లో హైయర్ ఎడ్యుకేషన్ అనేది రావడానికి, మనల్ని కాళ్ళ కింద తొక్కి పెట్టుకోవడానికి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారు. సో నెక్స్ట్ చూద్దాము చార్టర్ యాక్ట్ ఆఫ్ 1830. ఈ చార్టర్ యాక్ట్ అనేది అది ఒక చట్టం అనమాట. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1813 లో మనకి వచ్చింది. ఇది మరి దేనికి వచ్చింది మ్యామ్ అంటే మనకి ఇయర్లీ ఒక 1 lakh అనేది ఈ ఎడ్యుకేషన్ కోసం, ఓకేనా, మోడర్న్ సైన్సెస్ ని ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి ఇండియన్స్ కి మనకి ఒక యాన్యువల్ గా ఒక ఫైనాన్షియల్ గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఒక చట్టం వచ్చింది. బ్రిటిషర్స్ ప్రొవైడ్ చేయాలి, ఓకేనా, ఇండియన్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ లిటరేచర్ ఇవన్నీ మోడర్న్ సైన్సెస్ అన్ని వాళ్ళ యూస్ కోసమే ఇదంతా వచ్చింది. ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రొవిజన్, మిషనరీ ఎంట్రీ. మెయిన్ గా ఏంటంటే దీని ద్వారా వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ అనేది ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి ఒక వే అనేది ఏర్పాటైంది. సో స్ప్రెడ్ మోడర్న్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, దీని ద్వారా వెస్టర్న్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ కల్చర్ అనేది ఇక్కడికి తీసుకొచ్చారు. కాంట్రవర్సీ ఇగ్నైటెడ్ లెట్ ద ఫేమస్ ఓరియంటలిస్ట్ ఆంగ్లిసిస్ట్ డిబేట్. ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే ఈ 1 lakh అనేది డొనేట్ చేయడంలో వీళ్ళకే గొడవలు అయ్యాయి. వాళ్ళు 2 groups గా తయారయ్యారనమాట. ఒకళ్ళేమో ఓరియంటలిస్ట్ అని, ఆంగ్లిసిస్ట్ డిబేట్ అని. ఓరియంటలిస్ట్ అంటే ఎవరంటే మన కంట్రీలో కేవలం అరబిక్ ఇలాంటి లాంగ్వేజెస్, పాశ్చాత్య లాంగ్వేజెస్ అనేవి నేర్పించాలి అంటే, ఇంకోటి ఆంగ్లిసిస్ట్ అంటేమో లేదు ఇంగ్లీషును మనకి ఇది మోడర్న్ సైన్సెస్ మీద లిటరేచర్ ఇవన్నీ డెవలప్ చేయాలని ఆ అమౌంట్ అని చెప్పేసి ఒకరు, ఓకేనా, ఈ 2గా వాళ్ళలోనే కాంట్రవర్సీ వచ్చేసింది అన్నమాట. కాంట్రవర్సీ ఇగ్నైటెడ్ అంటే అదే, వాళ్ళలోనే వివాదాలు అనేవి మొదలయ్యాయి.
ఓవర్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ ఎడ్యుకేషన్ కంటెంట్ ఉండాలి, ఏ మీడియంలో ఉండాలి. ఒకలేమో అరబిక్లోనే ఉండాలని, ఇంకొకలేమో ఇంగ్లీష్ మీడియంలోను వెస్ట్రన్ ఎడ్యుకేషన్ మొదలు పెట్టాలని వచ్చిందన్నమాట. ఇదే చార్టర్ యాక్ట్, ఏం లేదు. సో నెక్స్ట్ చూద్దాము మకాలెస్ మినిట్ 1835. ఇది 1835లో వచ్చింది. ఇది ఒక మినిట్ అంటే ఒక నివేదిక అని. సో ఆంగ్లిసిట్ విక్టరీ ఇక్కడ ఏంటంటే మనకి లార్డ్ మెకాలే ఉన్నాడు కదా. సో లార్డ్ మెకాలే ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ కమిటీ అనమాట. ఆయన ఏం చేశారంటే ఈ ఆంగ్లిసిస్ట్ ఓరియంటిస్టిక్ అని చెప్పాను, అంటే అరబిక్ పర్షియా ఇలా లాంగ్వేజెస్లో ఉండాలంటే ఆంగ్లిసిస్ట్ ఏమో లేదు ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండాలి, అలాగే మోడర్న్ సైన్సెస్ అన్ని డెవలప్ చేయాలని అన్నారు. సో దీనికి విక్టరీ ఆంగ్లిసిట్ గెలిచిందనమాట. ఈ ఆంగ్లిసిట్ అనే డిబేట్ ఉంది కదా, వాళ్ళే గెలిచారు, ఆ గ్రూపే గెలిచింది. ఏమైందంటే ఈ లార్డ్ మాకలే ఏం చేశాడంటే దానికి సపోర్టింగ్ గా ఒక నివేదికని ఇచ్చారు. సో అతను ఒక ప్రెసిడెంట్ కదా. సో ఇంగ్లీష్ యాజ్ ది మీడియం, మనకి ఇంగ్లీష్లోనే రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, రిజెక్టింగ్ సంస్క్రిట్ అండ్ అరబిక్ అండ్ పర్షియన్ లిటరేచర్. అరబిక్, పర్షియా, సాంస్క్రిట్ లిటరేచర్ని రద్దు చేస్తూ అది వద్దు అని చెప్పేసి ఇంగ్లీష్లోనే ఉండాలి హైయర్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇచ్చారన్నమాట. సో డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అసలు ఇది ఎందుకు ఇచ్చారంటే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ అడ్వకేటెడ్ ఎడ్యుకేటింగ్ ఏ స్మాలర్ అప్పర్ క్లాస్ ఎలైట్ హూ వుడ్ దెన్ పాస్ వెస్టర్న్ నాలెడ్జ్ డౌన్ టు ద మాసెస్. ఏంటంటే వెల్ సెటిల్డ్ పీపుల్ ఉంటారు కదా అప్పర్ క్లాస్ వాళ్ళు. అప్పర్ క్లాస్ అంటే ఏంటి, బాగా వెల్త్ ఉన్న వాళ్ళు, బాగా అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా మన ఇండియాలో. వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ద్వారా లోవర్ క్లాస్ పీపుల్కి స్ప్రెడ్ చేయాలి అని చెప్పి పెట్టుకున్నారు. ఎందుకని ఈజీగా అడ్మినిస్ట్రేటివ్ క్లర్క్స్ అనే వాళ్ళు దొరుకుతారు కదా, వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్, కొంచెం ఈజీగానే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూద్దాము వుడ్స్ డిస్పాచ్ 1854. ఈ వుడ్స్ డిస్పాచ్ అనేది 1854లో వచ్చింది. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు దాకా ఒక సిస్టమాటిక్ వే అనేది లేదు కదా, ఆ సిస్టమ్ అనేది ఈ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే అదొక బోర్డు అనేది ఎవరు ఇష్యూ చేశారంటే చార్లెస్ వుడ్ అనే అతను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. ఓకేనా, మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే చార్లెస్ వుడ్. ఓకే, సో ఇందులో ఏంటంటే కాంప్రహెన్సివ్ స్కీమ్ outlined a hierarchy of education, primary vernacular schools to secondary higher schools and university educations. ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడే ఉంటుంది కదా ప్రైమరీ, సెకండరీ, తర్వాత హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్, హయ్యర్ సెకండరీ లెవెల్, సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్, అలాగా తర్వాత యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఒక లెవెల్స్ అనేవి, ఒక హైరార్చీ అనేది వచ్చింది ఈ వుడ్ డిస్పాచ్లోనే అనమాట. సో అడాప్టెడ్ ఇంగ్లీష్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, వెనాక్యులర్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. వెనాక్యులర్స్ అంటే ఏంటంటే మన మాతృభాష. ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే బోత్ ఇంగ్లీష్ వెనాక్యులర్స్ అంటే మన మదర్ టంగ్. సో బోత్ ఉండేలాగా, అలాగే వెనాక్యులర్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ మన మాతృభాష ఒక ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఉండేలాగా వాళ్ళు ఒక సిస్టమ్ అనేది అడాప్ట్ చేశారు. ఓకేనా, ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దీన్నే మ్యాగ్నా కార్టా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు అనేది వచ్చిందంటే ఇక్కడే. సో ఇంట్రడ్యూస్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ టు ఎంకరేజ్ ద ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్. ఇది మెయిన్గా ఎందుకంటే ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ని బాగా డెవలప్ చేయడానికి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. రికమెండెడ్ సెట్టింగ్ అప్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపిఏ ఇన్ ఎవ్రీ ప్రొవిన్సీ. అప్పట్లో రాష్ట్రాలు, మనం స్టేట్స్ అంటున్నాం కదా, అప్పట్లో ప్రొవిన్సీస్ అనేవాళ్ళు. ఆల్సో ఎవ్రీ ప్రొవిన్సీలో ఎవ్రీ స్టేట్లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్, అలాగే ఎడ్యుకేషనల్ మనకి డిపార్ట్మెంట్ ఉంటుందో అలాగే పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఉండాలి, సపరేట్గా ఎడ్యుకేషన్కి ఉండాలి. ఎంఫసైజ్ ద ఫీమేల్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ టీచర్ ట్రైనింగ్, అలాగే ఫీమేల్ కూడా ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పారు. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫస్ట్ యూనివర్సిటీస్ 1857. 1857లో మనకి ఫస్ట్ యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. అసలు యూనివర్సిటీ అని వచ్చింది 1857లో అనమాట. లండన్లో ఉన్న మోడలే ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏ విధంగా కలకత్తా, బాంబే, మెడ్రాస్లో లండన్ యూనివర్సిటీ మోడల్స్నే ఇంట్రడ్యూస్ చేశారు. అటువంటి యూనివర్సిటీని ఎగ్జామినింగ్ బాడీస్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇనీషియలీ ఫంక్షన్డ్ ప్యూర్లీ యాజ్ ఎగ్జామినింగ్ అండ్ డిగ్రీ గ్రాంటింగ్ బాడీస్ వితౌట్ డైరెక్ట్ టీచింగ్ డిపార్ట్మెంట్స్. డైరెక్ట్గా టీచింగ్ డిపార్ట్మెంట్స్ కాకుండా ఎగ్జామినింగ్, అలాగే వాళ్ళకి డిగ్రీ గ్రాంటింగ్, ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో
హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ 1882. ఈ హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్ అని వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఇది అడుగుతూ ఉంటాడు, హంటర్ కమిషన్ అని. హంటర్ కమిషన్ ఎవరు వచ్చారు అంటే చైర్మన్షిప్ ఏమో సర్ విలియం హంటరు. అయితే దీన్ని ఎవరి ఆధీనంలో జరిగింది అంటే లార్డ్ రిప్పన్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సర్ విలియం హంటర్. అందుకే హంటర్ ఎడ్యుకేషన్ కమిషన్. ఇదేమీ లేదు. వుడెన్ డిస్పాచ్ మనం చూసాం కదా, సో ఇక్కడ ఉంది చూడండి, వుడ్స్ డిస్పాచ్. సో వుడ్స్ డిస్పాచ్ ఉంది కదా, అంటే ఏ విధంగా మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి కేవలం మాతృభాషలో ఉండాలి, ఆ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టంలో బోత్ ఇంగ్లీష్ అండ్ మన మదర్ టంగ్ ఉండాలి, ఆ తర్వాత ఏమో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఇలా అన్నీ చెప్పారు కదా. సో అవన్నీ అమలు అవుతున్నాయా లేదా అని చెప్పేసి ఈ కమిషన్ అనమాట. డైరెక్టెడ్ స్టేట్ అటెన్షన్ ప్రైమర్లీ టువర్డ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లీవింగ్ కాలేజ్ లెవెల్ టు ప్రైవేట్ లోకల్ ఎంటర్ప్రైజెస్. అంతేకాకుండా పూర్తిగా మెల్లగా గవర్నమెంట్ అనేది తప్పుకుని ప్రైవేటిజం స్టార్ట్ అయింది, అంటే ప్రైవేట్ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అప్పుడే. సో డివైడెడ్ ద హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటూ 2 స్ట్రీమ్స్, లిటరరీ అండ్ వొకేషనల్ ఆర్ కమర్షియల్ గ్రూప్స్. రెండుగా విభజించారు అప్పుడు. లిటరరీ అని అంటే యూనివర్సిటీకి వెళ్ళొచ్చు ఆ చదువు ద్వారా, ఇంకోటి ఏంటంటే వొకేషనల్ కోర్సెస్. సో ఇది అప్పుడే మనకి వొకేషనల్ ఆర్ కమర్షియల్, ఇలా 2 ఎడ్యుకేషన్ స్ట్రీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవుట్కమ్ లెడ్ టు ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ ఇండియన్ కాలేజెస్. పంజాబ్ యూనివర్సిటీ ఇన్ 1882, అలహాబాద్ యూనివర్సిటీ ఇన్ 1887. 1887లోనే మనకి అలహాబాద్ యూనివర్సిటీ వచ్చింది కదా, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. పంజాబ్ యూనివర్సిటీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. సో ఈ ప్రైవేట్ ఇండియన్ కాలేజెస్ అనేవి అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ చూద్దాము, ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్, రెలాక్ కమిషన్ అంటారు. ఇది 1902లో వచ్చింది. ఇదేంటి అంటే లార్డ్ కర్జన్ చైర్మన్షిప్లో, సర్ థామస్ రెలాక్ చైర్మన్షిప్లో లార్డ్ కర్జన్ అనే ఆయన దీన్ని చూసుకున్నారు అనమాట. సో ఇన్వెస్టిగేటెడ్ ద కండిషన్ అండ్ ప్రాస్పెక్టస్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఓకే, దేనికోసం అంటే ఎవరైతే బ్రిటిష్ ఇండియా వాళ్ళు యూనివర్సిటీస్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు కదా, అలహాబాద్ అని పంజాబ్ అని యూనివర్సిటీస్, ఇలా రకరకాల యూనివర్సిటీస్ అప్పట్లో ఎస్టాబ్లిష్ చేశారు కదా, వాటి యొక్క కండిషన్ ఏంటి, అలాగే కేవలం ఎగ్జామినేషన్కే యూనివర్సిటీస్ అనేవి పరిమితం కాకుండా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి పెంచాలి అనే ఉద్దేశంతో, అలాగే ఎఫిలియేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో యూనివర్సిటీ కమిషన్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ది ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904. ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904 ఏంటంటే లార్డ్ కర్జన్ ఇచ్చారనమాట. ఇది కూడా సేమ్ రైల్వే కమిషన్ రికమెండేషన్స్. ఇందులో ఏంటంటే ఎలా యూనివర్సిటీ గవర్నింగ్ బాడీస్ అనేవి రీఆర్గనైజ్ చేయాలి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫెలో రీసెర్చర్స్ అనేవి ఉండాలి, అలాగే గేవ్ ద గవర్నమెంట్ పవర్ టు వెటో యూనివర్సిటీ సెనెట్ రెగ్యులేషన్స్ అండ్ మాడిఫై రూల్స్ని ఏ విధంగా మాడిఫై చేయాలి, అలాగే బ్రాడ్ ప్రైవేట్ ఎఫిలేటెడ్ కాలేజ్ అండర్ స్ట్రిక్ట్ గవర్నమెంటల్ ఇన్స్పెక్షన్. అలాగే అఫిలేటెడ్ కాలేజెస్ అంటే యూనివర్సిటీ కాలేజెస్ ఎఫిలేట్ అవుతాయి కదా యూనివర్సిటీగా, వాటిలో స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలని చెప్పేసి. ఆ తర్వాత శాంక్షన్ 5 lakhs per year for 5 years అవర్ యూనివర్సిటీ రీసెర్చ్. అలాగే యూనివర్సిటీ రీసెర్చ్కి పర్ ఇయర్కి 5 lakhs అనమాట. అలా 5 years వాళ్ళు శాంక్షన్ చేశారు. నేషనలిస్టిక్ రియాక్షన్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ బై ద ఇండియన్ నేషనలిస్టిక్ లీడర్ జీకే గోఖలే, who saw it as an attempt to curb nationalist political activities in colleges. కాలేజెస్లో రకరకాల పొలిటికల్ యాక్టివిటీస్, బ్రిటిష్ పొలిటికల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి ఆ టైంలో. సో అందుకని ఏం చేశారంటే ఈ వంక పెట్టుకుని వాళ్ళు బ్రిటిష్ పొలిటికల్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో దానికి ఆపోజిట్గా జీకే గోఖలే అని ఆయన మన స్వాతంత్ర సమర యోధులు అనమాట, ఆయన అపోజ్ చేశారన్నమాట. సాడ్లర్ యూనివర్సిటీ కమిషన్ 1917 నుంచి 1919 వరకు ఉంది సాడ్లర్ కమిషన్ అనేది. ఇదేంటి అంటే దేనికోసం అపాయింట్ చేశారంటే కలకత్తా యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎంక్వైర్ చేసి దాన్ని ఆ ప్రాబ్లమ్స్ని సరి చేయాలి, సొల్యూషన్స్ అనేవి ఇవ్వాలి. అక్కడ ఏంటంటే విద్యలో క్వాలిటీ లేదు, అంటే ఎడ్యుకేషన్లో క్వాలిటీ అనేది బాగా తగ్గిపోయింది కలకత్తా యూనివర్సిటీలో అని చెప్పేసి వచ్చిందన్నమాట. సో దానికోసం మైకల్ సాడ్లర్ అనే ఆయన్ని అపాయింట్ చేశారు. సో ఇంక్లూడెడ్ ఇండియన్ మెంబర్స్ లైక్ సర్ అశుతోష్ ముఖర్జీ అండ్ జియాదుద్దీన్ అహ్మద్, వీళ్ళు కూడా ఉన్నారు, మన ఇండియన్ మెంబర్స్ కూడా అందులో చైర్పర్సన్స్గా ఉన్నారు. సో వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెంచాలి అంటే 12 years స్కూలింగ్ కోర్స్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, అండ్ యూనివర్సిటీ ముందర ఫస్ట్ 12 years స్కూలింగ్ కోర్స్, అంటే ఇప్పుడు +1 +2 ఉంది కదా, సో 12 years ఇప్పటికీ సిబిఎస్ఈలో ఫాలో అవుతారు.
సో అది ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగే బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, దానికి ఒక బోర్డ్ అనేది సపరేట్గా ఉండాలని చెప్పేసి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత ఆటోనమస్ రెసిడెన్షియల్ టీచింగ్ యూనివర్సిటీస్ రాదర్ దాన్ వెరీ ఎఫిలియేటెడ్ బాడీస్, అంటే యూనివర్సిటీస్గా మారే కాలేజెస్ ఉంటాయి కదా, వాటి కన్నా ఎక్కువగా రెసిడెన్షియల్ ఆటోనమస్ కాలేజెస్ ఇలాంటివన్నీ టీచింగ్ యూనివర్సిటీస్, బీడీ ఇవన్నీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, కోచింగ్ అంటే వొకేషనల్ కోర్సెస్ అనుకోండి. సో వొకేషనల్ కోర్సెస్ అనేవి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. రికమెండెడ్ ఆనర్ ఓవర్సెస్ ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ ఫీమేల్ ఎడ్యుకేషనల్ ఫ్యాకల్టీ, అదే చెప్తున్నారు ఆనర్స్ కోర్సెస్. ఓకేనా, ఆనర్ కోర్సెస్ అంటే అదే వొకేషనల్ కోర్సెస్, వృత్తి విద్య మీద. అలాగే డిగ్రీ ప్రోగ్రామ్స్, ఫీమేల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీస్ అనేవి పెంచాలి అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ హ్యాటో కమిటీ. హ్యాటో కమిటీ అనేది 1929లో వచ్చింది. ఇదేంటంటే ఇది కూడా ఆక్సిలరీ కమిటీ ఆఫ్ సైమన్ కమిషన్, సర్ ఫిలిప్ హ్యాటోగ్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏంటంటే అడ్వకేటెడ్ కన్సాలిడేషన్ రాదర్ దాన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ని ఎక్స్పాండ్ చేసే కన్నా దాన్ని మెరుగుపరచాలని చెప్పాడు. కన్సాలిడేషన్ అంటే మెరుగుపరచడం, అంటే క్వాంటిటీ పెంచుతుంది కానీ క్వాలిటీ అనేది డిట్రాయ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఎలా ఉండేదంటే కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళి మానేసేవాళ్ళు, పాఠశాలలు అనేవి పెరుగుతున్నాయి కానీ అందులో ఉన్న విద్యార్థుల సంఖ్య కానీ స్ట్రిక్ట్ అడ్మిషన్స్ కానీ ఒకటే ఇంకొకరు ఏంటంటే కొంత ఒకే తరగతిలో ఎక్కువ రోజులు అదే పిల్లలు ఉండటం ఇలాంటివన్నీ ఉండేవి. సో రికమెండెడ్ స్ట్రిక్ట్ అడ్మిషన్స్ టు యూనివర్సిటీస్ టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్, అందుకని స్టాండర్డ్స్ని పెంచాలని. సో స్ట్రిక్ట్ అడ్మిషన్స్ యూనివర్సిటీస్కి ఇంప్రూవ్ స్ట్రిక్ట్ అడ్మిషన్స్ అనేవి ఉండాలి మంచిగా, అలాగే స్టాండర్డ్స్ అనేవి పెంచాలి యూనివర్సిటీలోకి అడ్మిట్ అవ్వాలి అంటే స్కూల్ స్టాండర్డ్స్ అనేవి పెంచాలని చెప్పారు. డైవర్టెడ్ నాన్ అకాడమిక్ సెకండరీ స్టూడెంట్స్ టు టెక్నికల్ అండ్ వొకేషనల్ కోర్సెస్ ఆఫ్టర్ మిడిల్ స్కూల్. మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడే వొకేషనల్ అంటే వృత్తి విద్య కోర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి హ్యాటో కమిటీ చెప్పింది. ఓకేనా, లాస్ట్ది సర్జన్ ప్లాన్. ఇదేంటంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. లాస్ట్లో 1944లో ఒక రిపోర్ట్ అనేది ఫస్ట్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఇది జాన్ సర్జెంట్ అనే ఆయన ఎడ్యుకేషన్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనకి ఎడ్యుకేషన్ అడ్వైజర్గా వచ్చాడు అతను. ఎయిమ్ టు అచీవ్ ఇన్ 40 years ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ రీచ్డ్ ఇన్ గ్రేట్ బ్రిటన్. సో ఏం చెప్పారంటే ఏ విధంగా 40 years తర్వాత మనకి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే బ్రిటన్లో ఇప్పుడు రీచ్ అయ్యాయో 40 years తర్వాతకైనా ఇక్కడ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. కీ రికమెండేషన్స్ ఏంటంటే ప్రపోజ్డ్ 3 డిగ్రీ కోర్స్, గుర్తుంచుకోండి 3 years డిగ్రీ కోర్స్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అబాలిష్ ద ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ఉండకూడదని చెప్పి అబాలిష్ చేశారు. +1 +2 ఉండేది. రికమెండెడ్ ఎస్టాబ్లిషింగ్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఓకేనా, యూనివర్సిటీ గ్రాంట్ కమిటీ అని చెప్పేసి యూజీసీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. కోఆర్డినేట్ స్టాండర్డ్స్ అండ్ గ్రాంట్స్ అక్రాస్ ఇండియా విచ్ లేటర్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్ యూజీసీ. దీన్ని తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ యూజీసీగా మార్చారనుకోండి. ముందర అసలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కాకుండా కమిటీ అని ఉండేది. సర్జెంట్ ప్లాన్లోనే చెప్పారనమాట. 3 year డిగ్రీ కోర్సు ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది అబాలిష్ చేయాలి, అలాగే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి రికమెండ్ చేశారు. ఓకేనా, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడతో మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ బిఫోర్ ఇండిపెండెన్స్ అనేది, హైయర్ ఎడ్యుకేషన్ బిఫోర్ ఇండిపెండెన్స్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాము మోడర్న్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ తర్వాత మన ఎడ్యుకేషన్ ఎలా మారింది అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే పోస్ట్ 1947. ఓకేనా, 1947 తర్వాత ఏ విధంగా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ నీడ్స్లో ఏమేమి బిల్డప్ చేసింది, అలాగే నేషనల్ బిల్డింగ్ ఎలా చేసింది, ఇవన్నీ కూడా పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఎలా ఉంది ఎడ్యుకేషనల్ పాలసీస్ అనేది ఒక్కొక్క కమిటీ ద్వారా మనం తెలుసుకోవాలి. సో రాధాకృష్ణన్ కమిషన్, ఇదే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 48 to 49 వరకు ఉంది ఆ కమిషను. ఇవి ఏమేమి రికమెండేషన్స్ చేసింది, ఏమేమి చేంజెస్ చేశారు అంటే ఇది ఫస్ట్ కమిషన్ ఆఫ్ ఫ్రీ ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ కమిషన్ అనమాట. ఇది ఎవరు ఇచ్చారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇచ్చారనమాట. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ రీఆర్గనైజ్ ద హైయర్ ఎడ్యుకేషన్స్ టు సూట్ ద డెమోక్రటిక్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. ఏం చెప్పారు ఆయన అంటే హైయర్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి, అది మన డెమోక్రసీకి ఇండస్ట్రియల్ నీడ్స్కి అనుగుణంగా ఉండేటట్టు. ఇందులో ఏంటంటే వొకేషనల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే 3 year అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చూద్దాం.
ప్రపోజ్డ్ ఎస్టాబ్లిషింగ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ టు ఓవర్సీ యూనివర్సిటీ ఫండ్స్ అండ్ స్టాండర్డ్స్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఇక్కడ అఫీషియల్గా ప్రపోజ్ చేసింది 1956లో వచ్చింది అనుకోండి. సో అఫీషియల్గా ప్రపోజ్ చేసింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే ఇప్పుడే అనమాట ఇన్ రాధాకృష్ణన్ కమిటీలో. సో రికమెండెడ్ 3 year అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ స్ట్రక్చర్. ఎలా ఉండాలంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సెక్షన్ 3 years ఉండాలని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేశారు. అలాగే ఎంఫసైజ్డ్ రూరల్ యూనివర్సిటీస్, అగ్రికల్చరల్ స్టడీస్, ఉమెన్స్ హైయర్ ఎడ్యుకేషన్. రూరల్ యూనివర్సిటీస్ అనేవి ఉండాలి. అలాగే అటానమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, సో యూనివర్సిటీకి ఒక ఇండివిజువాలిటీ ప్రొవైడ్ చేయాలి అని అటానమస్ యూనివర్సిటీని ఎంకరేజ్ చేశారు ఈయన. సో అగ్రికల్చరల్ స్టడీస్ని ఎంకరేజ్ చేశారు. ఉమెన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. అడ్వకేటెడ్ గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ ఆఫ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ టు రీజనల్ లాంగ్వేజెస్ అలాంగ్ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో నెక్స్ట్ చూద్దాము ముదలియార్ కమిషన్. నెక్స్ట్ ఏంటి అంటే ముదలియార్ కమిషన్, దీన్నే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు. ఇది 1952 నుంచి 1953 వరకు ఉందన్నమాట ఈ కమిషన్. దీనికి ఎవరు చైర్పర్సన్ అంటే లక్ష్మణస్వామి ముదలియార్. ఓకే, ఈయన ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే రీఆర్గనైజింగ్ ద సెకండరీ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఫీడర్ సిస్టమ్ ఫర్ ద యూనివర్సిటీస్. ఫీడర్ సిస్టమ్ అంటే ఏంటి, ఎగువ దిగువ అంటారు కదా, అంటే ఏంటి ఫీడర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్ చదువుతున్నాను అనుకోండి. ఇంటర్ అనేది బీకామ్కి ఫీడర్ సిస్టమ్, అంటే నెక్స్ట్ లెవెల్కి ఒక స్ట్రీమ్లో వెళ్తుంది కదా. సో ఆ స్ట్రీమ్ ఇది ఒక ఫీడర్ సిస్టమ్, ఇది లోవర్ లెవెల్ అనేది హయ్యర్ లెవెల్కి ఒక ఫీడర్ సిస్టమ్గా ఉంటుంది అనమాట. సో అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ అనేది యూనివర్సిటీస్కి ఒక ఫీడర్ సిస్టమ్గా ఉండాలి అని దాన్ని రీఆర్గనైజ్ చేశారు. ద కీ రికమెండేషన్స్ ఏంటంటే రికమెండెడ్ ఇంట్రడ్యూసింగ్ మల్టీపర్పస్ స్కూలింగ్ ఆఫరింగ్ బోత్ అకాడమిక్ అండ్ వొకేషనల్ స్ట్రీమ్స్. అంటే వృత్తి విద్యా కోర్సులతో పాటు మల్టీపర్పస్ స్కూలింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఈయన. మల్టీపర్పస్ స్కూలింగ్ అంటే ఏంటంటే సెకండరీ స్కూలింగ్ అనేది 3+4 yearsగా ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. 7 years ఉండాలని చెప్పారు. ఈయన యాక్చువల్గా ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేది ఉండకూడదు అని క్యాన్సిల్ చేశారు. యాక్చువల్లీ అదొకటి ఉంది. సో ఇది ఇంటర్మీడియట్ లేకుండా అందులో ఉన్న 1 year ఏమో స్కూలింగ్లో కలిపారు. సో ఫార్ములేటెడ్ ద ఎర్లీ ఫ్రేమ్వర్క్ ఫర్ ద 3 languages ఫార్ములా. ఇన్ ద 3 మెయిన్గా ఇవి గుర్తుంచుకోండి, ఏమంత డీప్గా అడగడు. డీప్గా అడిగేది ఏంటి అంటే మల్టీపర్పస్ స్కూలింగ్ అనేది. ఓకేనా, మల్టీపర్పస్ స్కూలింగ్ అంటే ఏంటంటే అకాడమిక్ వొకేషనల్ కోర్సు రెండు ఒకేసారి నేర్పుతారు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. అంటే 6th class నుంచి 6th, 7th, 8th 3 years, 9, 10, 11, 12. ఓకేనా, మొత్తం 7 years ఉండాలి ఎడ్యుకేషన్ సెకండరీ వాళ్ళకని చెప్పారు, సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్. అలాగే 3 languages ఫార్ములా అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. మనకి మదర్ టంగ్ హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి కదా మన స్కూలింగ్ అప్పుడు. సో ఆ 3 languages ఉండాలని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసింది మొదలయ్యారు. నెక్స్ట్ చూద్దాము కొతారి ఎడ్యుకేషన్ కమిషన్. చెప్పారు అంటే ఇది 1964 నుంచి 1966 వరకు ఉందన్నమాట. దీనికి చైర్పర్సన్ ఎవరు అంటే డాక్టర్ కొతారినే చైర్పర్సన్ ఆఫ్ ఇది ఎక్కడ అంటే దేనికి చైర్మన్ అంటే యూజీసీకి చైర్మన్. అప్పటికే 1964లో యూజీసీ చైర్మన్గా ఆయన ఏర్పాటు చేయబడ్డారు. సో కాంప్రహెన్సివ్ రివ్యూ ఆఫ్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ప్రైమరీ టు యూనివర్సిటీ లెవెల్. ఈయన ఏంటంటే ఒకే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడారు కదా. సో ఒకలేమో సెకండరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. అలాగే రాధాకృష్ణన్ కమిటీ కూడా స్కూలింగ్కి సంబంధించిన వాటి గురించే మాట్లాడారు. కానీ ఈయన మాత్రం ఫస్ట్ టైం ఏంటంటే మొత్తం అన్ని ప్రైమరీ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు మొత్తం రివ్యూ ఇచ్చారనమాట. ఆయన ఏం చెప్పారంటే ఆయన రికమెండేషన్స్ ఏంటంటే ఫస్ట్ స్టాండర్డైజ్డ్ ద యూనిఫామ్ 10+2+3 స్ట్రక్చరల్ ప్యాటర్న్ అక్రాస్ ఇండియా. 10 వరకు స్కూలింగ్ ఉండాలి, 2 classes ఏమో హైయర్ ఎడ్యుకేషన్ అదే +1, +2 ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే 3 years ఏమో మనకి డిగ్రీ కోర్సెస్ ఉండాలి అని ఒక స్ట్రక్చర్ ప్యాటర్న్ అని ఇచ్చారనమాట ఆయన ఇండియాలో. సో రికమెండెడ్ స్పెండింగ్ అట్లీస్ట్ 6% ఆఫ్ ద జీడీపీ ఆన్ ఎడ్యుకేషన్. మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో అట్లీస్ట్ 6% అయినా ఎడ్యుకేషన్ కోసం మనం ఉపయోగించాలని చెప్పేసి పెట్టారనమాట. నెక్స్ట్ ఈ ఫార్ములైజ్డ్ ద 3 language ఫార్ములా అక్రాస్ సెకండరీ స్కూల్స్ నుంచి మనకి సెకండరీ ఎడ్యుకేషన్ పిల్లల దగ్గర నుంచి ఏంటంటే 3 languages అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఓకేనా, ఇంగ్లీషు, హిందీ మరియు మదర్ టంగ్. అలాగే తర్వాత ఏంటంటే ఎంఫసైజ్డ్ ద ఇంటిగ్రేటింగ్ సైన్స్ ఎడ్యుకేషన్
వొకేషనలైజేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంటూ కరికులా. మనకి సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి ఏంటంటే సైన్స్ ఎడ్యుకేషన్ మీద, వొకేషనలైజేషన్ అంటే చెప్పాను కదా, వృత్తి విద్యలు అంటే ట్రైనింగ్ ముందే మనకి ప్రాక్టికల్ గా చూపిస్తారు, వృత్తికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్ ఇవన్నీ అప్పుడే ఉండేవి అనమాట. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఉండాలి, కరికులా యాడ్ చేయాలి సెకండరీ ఎడ్యుకేషన్ లోనే అని చెప్పేసి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అని వచ్చింది. ఎన్పిఈ, ఎన్ఈపి లాగా ఎన్పిఈ ఫస్ట్ వచ్చింది. ఏంటంటే ఎన్పిఈ, ఓకేనా. ఎన్పిఈ 1968 నుంచి ఎన్పిఈ 1968 లో వచ్చిందనమాట. ఇది దీని ప్రామిగులేటెడ్ అండర్ ఎవరి కంట్రోల్లో వచ్చిందంటే ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నారు. సో బేస్డ్ ఆన్ కొతారి కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఏమేమి ఇంట్రడ్యూస్ చేశారంటే, ఏ పాలసీస్ ఇంట్రడ్యూస్ చేశారంటే, డిక్లేర్డ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అప్ టు ఏజ్ 14 ఏజ్ వరకు అందరి చిల్డ్రన్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు కంపల్సరీ ఎడ్యుకేషన్ డిక్లేర్ చేశారు. ఓకే, ఆర్టికల్ 45 ప్రకారం. స్టాండర్డైజ్డ్ టీచర్ క్వాలిఫికేషన్ అండ్ శాలరీస్ అక్రాస్ స్టేట్స్, అలాగే టీచర్ క్వాలిఫికేషన్స్ అనేవి స్టాండర్డైజ్డ్ చేశారు, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి టీచింగ్ లో అని చెప్పేసి. అలాగే శాలరీస్ కూడా డిక్లేర్ చేశారు. ప్రమోటెడ్ రీజనల్ లాంగ్వేజెస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఈక్వలైజ్డ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అనేది అందరికీ సమానంగా అందాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. అలాగే రీజనల్ లాంగ్వేజెస్ అనేవి హైయర్ ఎడ్యుకేషన్ లో ఉండాలి అని ప్రమోట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇది సెకండ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎన్పిఈ 1986. మొన్న 2020 వరకు కూడా మనకి ఏంటంటే ఈ ఎన్పిఈ 1986 మనం ఫాలో అయ్యాం. ఇది ప్రామిగులేటెడ్ అండర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇది ప్రామిగేటెడ్. సో ఇది ఎప్పుడు ప్రామిగేట్ అయిందంటే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రామిగేటెడ్ అయింది. సో మోడర్నైజేషన్ ఇనిషియేటివ్స్ లాంచ్డ్ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ టు అప్గ్రేడ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ లో ప్రతి స్కూల్లో ఒక బ్లాక్ బోర్డ్ ఉండాలి అని చెప్పేసి లాంచ్ చేశారు. ఇది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే అదే. సో ఎస్టాబ్లిష్డ్ జవహర్ నవోదయ విద్యాలయాస్ ఇన్ రూరల్ డిస్ట్రిక్ట్స్. నవోదయ విద్యాలయాలు అనేవి ఆయనే స్థాపించారన్నమాట, జేఎన్వీస్ అని చెప్పేసి. ప్రతి రూరల్ అంటే బాగా వెనకబడిన విలేజెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఏంటంటే టాలెంటెడ్ చిల్డ్రన్ ని టెస్ట్ చేసి వాళ్ళని తీసుకునేవాళ్ళు. సో గ్రాంటెడ్ ఆటోనామీ టు సెలెక్ట్ ద కాలేజెస్ అండ్ సెటప్ ద నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్. నాక్ అనేది వచ్చింది అప్పుడే 1994 లో నాక్ వచ్చింది. కాలేజెస్ లో వేటిని ఆటోనామీగా మనం ఇవ్వాలి అని చెప్పేసి నాక్ వచ్చింది. సో రివైజ్డ్ ఇన్ 1992 అండర్ ద ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పిఓఏ లెడ్ బై ఎన్ జనార్దన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ లో ఏంటంటే కొన్ని రివైజింగ్ చేశారు ఇది కొంత, ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఆర్టీ అండ్ ఫండమెంటల్ రైట్ యాక్ట్ 2002 నుంచి 2009 వరకు ఉంది. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనమాట. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009 లో వచ్చింది మనకి. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002, ఈ రెండు కూడా వచ్చాయి తర్వాత మనకి 2002 అండ్ 2009 లో. ఇన్సర్టెడ్ ఆర్టికల్ 21A ఎలివేటింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టు ఎ ఫండమెంటల్ రైట్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 మధ్యలో ఉన్న ఏజ్ పీపుల్ కి కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ గా, ఓకేనా, ఫండమెంటల్ రైట్ గా యాడ్ చేశారు. అదే రైట్ టు ఎడ్యుకేషన్ అని వచ్చింది కదా అప్పుడు, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ అని అలా ఉండేది కదా. సో ఫ్రీడమ్ రైట్స్ లో రైట్ టు ఎడ్యుకేషన్ అని యాడ్ చేస్తూ ఆర్టికల్ 21A కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలని చెప్పారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 enacted to enforce article 21A mandated a 25% quota in private schools for economically weaker sections. ప్రైవేట్ స్కూల్స్ అప్పటికే ఉన్నాయి కదా. సో ప్రైవేట్ స్కూల్స్ లో ఏంటంటే 25% పేద విద్యార్థులకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ కి వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ లో మనకి ఎనాక్ట్ చేశారు. సో ఇదన్నమాట మొత్తం మనకి బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నెక్స్ట్ చూద్దాము ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇది 1986 తర్వాత వచ్చిన ఫస్ట్ పాలసీ. 2020లోనే మళ్ళీ మనకి నెక్స్ట్ పాలసీ అని వచ్చిందనమాట, ఎడ్యుకేషన్ పాలసీ.
దీని గురించి నేను డెప్త్గా చెప్పట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను నేను ఇది. 5+3+3+4 స్ట్రక్చర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, ఇందులో ఏంటంటే ప్రీ స్కూలు, ప్రైమరీ స్కూలు, ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, సెకండరీ స్టేజ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రీ స్కూల్ అంటే 3 years, ఆ తర్వాత ప్రైమరీ గ్రేడ్ అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్, ప్రిపరేటరీ స్టేజెస్ అంటే 3rd class నుంచి 5th class వరకు, మిడిల్ స్టేజ్ ఏమో 6th class నుంచి 8th class, అలాగే సెకండరీ గ్రేడ్స్ అంటే ఏంటంటే 9th class నుంచి 12th class వరకు. మదర్ టంగ్ అనేది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అప్ టు గ్రేడ్ 5 రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ లోనే ఉండాలి కోర్సెస్ అనేవి అని చెప్పారనమాట. ఓకేనా, క్లాసెస్ అనేవి క్లాస్ 5 వరకు మదర్ టంగ్ లోనే ఉండాలని చెప్పారు. ఆ తర్వాత ఒకేషనల్ స్కిల్స్, కోడింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ ఏమో 6th class నుంచి స్టార్ట్ చేశారు. నో రిజిడ్ స్ట్రీమ్స్, ఫ్రీడమ్ టు కంబైన్ సైన్స్, కామర్స్ అండ్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఇన్ హై స్కూల్లో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఏది ఇప్పుడు సైన్స్ తీసుకున్న వాళ్ళు ఆర్ట్స్ చదవకూడదని ఇంత ముందే ఉండేది, అలా కాకుండా ఏదైనా కంబైన్ చేసుకుని ఒక సబ్జెక్ట్గా మనం తీసుకుని చదువుకోవచ్చు. పరాక్, న్యూ నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఫర్ స్టాండర్డైజింగ్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ ట్రాకింగ్ ప్రోగ్రెస్. నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అనేది కొత్తది వచ్చింది. ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్స్ని ట్రాకింగ్ ఎగ్జామ్స్ మనకి ఏదైనా రిజల్ట్ కావాలన్నా దాన్ని ట్రాకింగ్ ప్రోగ్రెస్ కావాలన్నా ఈ పరాకులు చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్లో మల్టీ టైమ్స్ ఎగ్జిస్టెంట్ ఎంట్రీ అంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year కంప్లీట్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 years బ్యాచిలర్ డిగ్రీ అనుకోండి, అందులో 1 year కంప్లీట్ చేశారు, అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. ముందర అలా కాదు కదా, 1 year ఆపేస్తే ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. 2 years కంప్లీట్ చేస్తే డిప్లొమా ఇస్తారు, 3 years కంప్లీట్ చేస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారు, 4 years అయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ రీసెర్చ్ ఇస్తారన్నమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 1 year ఆపేసి మీరు ఎక్కడైనా సరే మళ్ళీ వేరే చోట ఏదో జాయిన్ అవ్వాలి, లేదా చాలా రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ జాయిన్ అవ్వాలనుకోండి, అప్పుడు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దానికి ఏబీసీ అంటే బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని మీకు కొంత పాయింట్స్ అనేవి ఇస్తుంది. ఓకేనా, మీకు ఆ ఐడికి అన్ని ఇస్తుంది అనమాట. దాన్ని చెప్పి మనం మళ్ళీ రీజాయిన్ అయిపోవచ్చు ఎక్కడైనా. సో డిజిటల్ క్రెడిట్ బ్యాంక్ టు స్టోర్ అండ్ ట్రాన్స్ఫర్ కోర్స్ క్రెడిట్స్ అక్రాస్ కాలేజెస్, అదే చెప్తున్నారు. అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అంటే ఏంటంటే మనకి ఒక బ్యాంక్లో ఏ విధంగా డబ్బులు పడతాయో క్రెడిట్ పాయింట్స్ అనేది ఇస్తుంది. అది మనం ఏంటంటే మనం స్టోర్ చేసుకుని ఎప్పుడైనా మనం ఆ కోర్సెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు, ఎప్పుడైనా డిస్కంటిన్యూ చేసుకుని. ఎంఫిల్ అనేది తీసేశారు. పిహెచ్డికి ఆఫ్టర్ డిగ్రీ మాస్టర్స్ తర్వాత చేసుకోవచ్చు డైరెక్ట్ అడ్మిషన్. అలాగే అంటే యూజీసీ సింగిల్ రెగ్యులేటర్ హెచ్ఈసిఐ, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీప్లేసింగ్ యూజీసీ ఏఐసిటి. హెచ్ఈసిఐ అనేది వచ్చిందనమాట, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వచ్చింది. నెక్స్ట్ ది ఫండింగ్ అండ్ టీచర్స్ 6% జీడిపి, సేమ్ అంత ముందులాగే, కానీ ఇది మాత్రం మారలేదు. జీడిపి 6% ఎడ్యుకేషన్ కోసం అలాట్ చేయాలి పబ్లిక్ అని చెప్పేసి చెప్పింది. అలాగే 4 year బీఈడి, మినిమం టీచింగ్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ బై 2030 కల్లా బీఈడి అనేది కంపల్సరీ చేస్తారు. ఓకేనా, స్కూల్ వాళ్ళకి. అలాగే 4 year బీఈడి అనేది వస్తుంది. సో ఇదన్నమాట మనకి NEP 2020. ఇక్కడతో మనకి హైయర్ ఎడ్యుకేషన్ టాపిక్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.